బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లాలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో గృహ ప్రవేశాలు చేశారు. జీఎంసీ పనులు నిలుపుదల ఉత్తర్వులనే బేఖాతరు చేశారు. అయితే వివాదంలో ఉన్న అపార్ట్మెంట్ లో గృహ ప్రవేశం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఫ్లాట్ ఓనర్ గృహ ప్రవేశం చేశారు. అయితే గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అక్రమాలపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పోరాటం చేస్తున్నారు. మరోవైపు జీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై సీఎంఓ ఆరా తీశారు. గుంటూరు జిల్లాలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో గృహ ప్రవేశాలు జరిగాయి. అయితే జీఎంసీ పనులు నిలుపుదల ఉత్తర్వులనే బేఖాతరు చేశారు వీళ్ళు. అయితే వివాదంలో ఉన్న అపార్ట్మెంట్ లో గృహ ప్రవేశం చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికీ ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి కూడా కొన్ని వివాదాలు చెలరేగుతున్నాయి. అయినా వాటేటిని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు గృహ ప్రవేశం జరగడం అనేది కూడా అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అసలు వివాదంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో ఇప్పుడు అక్కడ గృహ ప్రవేశం జరగడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సంబంధించి అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా కూడా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి అనేక పర్మిషన్లు రావాల్సినటువంటి నేపథ్యంలో ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా తీసుకున్న పర్మిషన్ల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో కూడా అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుందంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గుంటూరు కమిషనర్ కూడా అక్కడికి వెళ్లి గ్రీన్ గ్రేట్ అపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినవన్నీ పరిశీలించారు. తర్వాత గ్రీన్ గ్రేట్ అపార్ట్మెంట్ నిర్మాణం చేపడుతున్నటువంటి యాజమాన్యానికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకున్నాకే నిర్మాణం చేపట్టాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఏదైతే అక్కడ లోపల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఆపివేయాలి, అలాంటి వర్క్ ను కూడా ముందుకు తీసుకెళ్లొద్దు అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు. ఆదివారం సమయంలో ఒక ఫ్యామిలీ అపార్ట్మెంట్స్ లో లోపల గృహప్రవేశం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే వారు మరి లోపల అసలు కన్స్ట్రక్షన్ జరగద్దు, వాటిని అమ్మటం కానీ కొనుగోలు కానీ చేయొద్దు అనే విధంగా కూడా కొంత దానిపైన నిషేధం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా వాళ్ళు చేశారు అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే చర్చ నడుస్తుంది. అయితే వాళ్ళు ముందుగానే కొనుగోలు చేసినటువంటి యాజమాన్యమా, లేకపోతే వాళ్ళు ఇప్పటికిప్పుడు అసలు ఎందుకు అపార్ట్మెంట్ లో గృహప్రవేశానికి ప్రయత్నం చేశారనేది కూడా ప్రస్తుతానికి అయితే అధికారులు కూడా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. మరి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ప్రస్తుతానికి అసలు నిర్మాణం పైన సందిగ్ధం ఉంది. అసలు కొనసాగుతుందా, లేకపోతే రేపు రానున్న రోజుల్లో దానిపైన ఏదైనా అక్రమ కట్టడాన్ని కూల్చివేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనే విధంగా కూడా క్లియర్ గా ధూళిపాళ్ల నరేంద్ర చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీళ్ళు ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేశారని తెలియాల్సింది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.